యేసయ్యా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, సమాధానం, నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ, ఘనత, స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వచనం చదువుకుని ధ్యానించుకుందాం. జన సమూహములలో ఆయనకు ముందుగా వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయం, హోసన్న, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయం, హోసన్న అని కేకలు వేయుచుండిరి. యేసుప్రభు వారు యెరూషలేమునకు వస్తున్నప్పుడు అక్కడి జనాలు ఆయనకు ఇలా ఆహ్వానం పలుకుతున్నారు. ఒక గాడిద పిల్ల మీద ఆయనను ఎక్కించి దారి వెంట తమ బట్టలు పరిచి ఖర్జూరపు చెట్లు కొమ్మలను దారి పొడుగునా పరిచి దేవునికి జయ జయధ్వానాలు చేస్తూ ఆయనను స్తుతిస్తూ స్వాగతిస్తున్నారు. దీనినే మనం మట్టల ఆదివారం అంటూ సెలబ్రేట్ చేసుకుంటాము. దేవునిని స్తుతించడం ఎల్లప్పుడూ చాలా మంచిది. ఇలా ఒకరోజు ఏర్పాటు చేసుకుని అందరూ కలిసి స్తుతించడం ఇంకా మంచిది, ఆశీర్వాదం కూడా. ఇక్కడ చూస్తే హోసన్న, జయం అంటూ స్తుతించిన వీరందరూ తర్వాతి రోజుల్లో యేసుప్రభు వారికి విచారణ జరుగుచున్నప్పుడు సిలువ వేయుము, సిలువ వేయుము అంటూ కేకలు వేశారు. ముందు హోసన్న, జయం అంటూ స్తుతించిన వీరే సిలువ వేయమని కేకలు వేశారు. ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం. ఒక పెద్ద షావుకారు వద్ద పాలేరుగా పనిచేస్తూ ఉంటాడు కాంతయ్య. అతని గేదెలు, ఎడ్లు, ఆవులు, పొలాలు అన్నీ చూసుకుంటూ అన్ని పనులు తనే చేస్తూ ఉంటాడు. ఒకసారి కాంతయ్యకు సువార్త అందగా అతను యేసుప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి మందిరానికి వెళ్తూ దేవుని స్తుతిస్తూ మంచి విశ్వాసంతో ఉంటాడు. అది తెలుసుకున్న షావుకారు కాంతయ్య అలా దేవుని మార్గంలో నడవటం ఇష్టం లేక, ఆ విషయాన్ని జీర్ణించుకోలేక అతన్ని పిలిపించి, ఇంకొకసారి యేసుప్రభు వారి పేరెత్తినా, చర్చికి వెళ్ళినట్టు తెలిసినా నీవు నా దగ్గర పని చేయలేవు, ఈ ఊర్లో జీవించలేవు, జాగ్రత్త అని బెదిరిస్తాడు. పని పోతే ఎలా? ఈ షావుకారికి ఎదురు తిరిగితే ఊర్లో బ్రతకనివ్వడు, చంపేస్తాడు అని భయపడిన కాంతయ్య దేవుని పేరెత్తకుండా, మందిరానికి వెళ్లకుండా షావుకారుకు సేవ చేస్తూ ఉంటాడు. ఇలా కొన్ని రోజులు గడవగా కాంతయ్య కొడుకుకు పక్కనే ఉన్న టౌన్లో ఎస్ఐగా జాబ్ వస్తుంది. ఆ ఊరు కూడా తన కొడుకు ఏరియా కిందికే వస్తుంది. దాంతో ధైర్యం వచ్చిన కాంతయ్య షావుకారు వద్ద పని మానేసి ధైర్యంగా దేవుని స్తుతిస్తూ మందిరానికి వెళ్తూ ఊర్లో కూడా ఆ షావుకారు ఎదురుగానే సువార్త ప్రకటించసాగాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 57వ వచనంలో, అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. ముందు స్తుతించి తర్వాత శాస్త్రులు, పరిసయ్యులకు భయపడి సిలువ వేయమని కేకలు వేసినా సిలువ తర్వాత యేసుప్రభు వారు అందరినీ రక్షించారు. మనం ఒక్కొక్కసారి ప్రాణభయంతోనో, జీవనాధారం పోతుందనో అందరి ముందు దేవుని గురించి చెప్పలేకపోవచ్చు. దేవుని ఎరిగిన మొదట్లో వచ్చే కష్టాలు ఇటువంటివే ఉంటాయి. కొందరు ఏం జరిగినా పర్వాలేదు, దేవుడు చూసుకుంటారు అనే ధైర్యంతో ఉంటారు. ఇంకొందరు భయపడతారు. అంత మాత్రాన దేవుడు వారిని త్రోసివేయక వారి భయాల నుండి విడుదలనిచ్చి ధైర్యంతో నింపుతారు. శిష్యులను అలాగే భయం నుండి విడుదలనిచ్చి గొప్పగా వాడుకున్నారు. మనం తెలుసుకున్న ఉపమానంలో కూడా కాంతయ్యను అలాగే వాడుకున్నారు. ఏ అధికారానికైతే భయపడ్డాడో అంతకంటే గొప్ప అధికారం అంటే పోలీస్ డిపార్ట్మెంట్లోనే కుమారుడికి జాబ్ ఇచ్చి ధైర్యంతో నింపి అతని ముందే సువార్త ప్రకటించేలా చేశారు. అలాగే యేసుప్రభు వారిని హోసన్నా, హోసన్నా అంటూ స్తుతించిన వారిని భయంతో తప్పు చేసినా రక్షించారు యేసుప్రభు వారు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మీరు మా జీవితాల్లో జరిగించిన మేలులన్నింటికీ వందనాలయ్యా. దేవా, మట్టల ఆదివారం రోజున హోసన్నా, జయం అంటూ మిమ్మల్ని స్తుతించిన అందరినీ రక్షించిన దేవా వందనాలయ్యా.
స్తుతి స్తోత్రము ఉన్న చోట జయం ఉంటుంది అని నేర్పుతున్న దేవా వందనాలయ్యా. ఈ ప్రార్థనలో పాల్గొనేవారు కూడా మిమ్మల్ని స్తుతించి ఆశీర్వాదాలు పొందుకునేలా ఆశీర్వదించండి. ఈ ప్రార్థనలో పాల్గొనే వారందరినీ అన్ని విషయాలలో ఆశీర్వదించండి. వారి కుటుంబాలలో నుండి వ్యాధి లేమిని తీసివేసి స్వస్థత సమృద్ధిని దయచేయండి. కదలని ఆర్థిక సమృద్ధిని దయచేయండి. జాబ్ లేని వారికి మంచి జాబ్స్ దయచేయండి. ఇల్లు లేని వారికి మంచి సొంత ఇల్లులు దయచేయండి. వివాహం కాని యవ్వనస్తులకు ఈ సంవత్సరం ఘనంగా వివాహం జరిపించండి. ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలను మీ జ్ఞానంతో నింపి ఎగ్జామ్స్ బాగా వ్రాసి మంచి మార్కులతో పాస్ అయ్యేలా దీవించండి. మేమందరం ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము. ఈ ఉపవాస ప్రార్థనలలో మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము. భయపడకండి, దిగులు పడకండి, కృంగిపోకండి. యేసుప్రభు వారు తప్పక విడుదలనిస్తారు. ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు.